నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్లో గత 10 ఏళ్లుగా జరిగినటువంటి బదిలీల అంశంపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై పోలీస్ శాఖలో ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా అప్పటి మంత్రి కేటీఆర్ పర్సనల్ అసిస్టెంట్లు కానీ సెక్రటరీలు కానీ ఆయనతో ఉన్నటువంటి క్వార్టర్ ఎవరైతే ఉన్నారో వారంతా ఈ అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి అంశం. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ పరిధిలో పనిచేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు సిబ్బంది, వారిలో ఐపీఎస్ నుంచి నాన్ ఐపీఎస్, అలాగే అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐ స్థాయి నుంచి వారు కోరుకున్న చోటికి బదిలీ. దీనికోసం ఎస్ఐ నుంచి ఐపీఎస్ పోస్ట్ వరకు వారి స్థాయిని బట్టి, అంటే ప్రతి దానికి ఒక లిమిటేషన్ అనేది పెట్టారు. 5 లక్షలు మినిమం, అంటే ఎస్ఐ స్థాయి అయితే 5 లక్షలు, కొంతమందికి అలా పోలీస్ స్టేషన్ ఏదైతే కోరుకుంటారో దాన్ని బట్టి అక్కడ రేట్ ఫిక్స్ అవుతుంది. మొత్తం మీద కోట్లలో అక్రమాలు జరిగాయి. అంటే బదిలీల రూపంలో పోలీస్ అధికారుల నుంచి, పోలీసుల నుంచి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారు. దాన్ని లంచమే అంటారుగా సాధారణంగా. సో ఇటువంటి సందర్భంలో ఆ యొక్క ఏదైతే నియమ నిబంధనలు ఉల్లంఘించి వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, అంటే డిపార్ట్మెంట్నే వారి చేతిలో పెట్టుకుని వారు చెప్పినట్లు చేసే విధంగా వారు ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు వీటిపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాదాపు కొంతమంది అయితే 50 లక్షలు, కోటి రూపాయల వరకు ఇచ్చి కోరుకున్నటువంటి స్థానంలో వారు పోస్టింగ్ వేయించుకున్నారట. ముఖ్యంగా ఇప్పుడు తేలినటువంటి అంశం ఏంటంటే రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో ఎక్కువగా అక్కడ ఆ పరిధిలో పనిచేయడానికి ఇష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట. దీనికి సంబంధించి అక్కడే ఎందుకు అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ 2 కమిషనరేట్ పరిధిలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతాయి. సాధారణంగా మనం హైదరాబాద్లో చూస్తే రేవ్ పార్టీలు కానీ, అలాగే ఒక్కా సెంటర్స్ కానీ, పబ్లు కానీ పదుల సంఖ్యలో దర్శనమిస్తుంటాయి. ఇటువంటి క్రమంలో ఏదైతే సైబర్ టవర్స్ కానీ, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో జరిగే క్రైమ్ చాలా ఎక్కువ. దీనికి సంబంధించి ఆ ప్రాంతాల్లో పోస్టింగ్ వేయించుకుంటే అక్కడ వచ్చే మామూలు కానీ రకరకాల విధాలుగా వారు డబ్బు సంపాదించుకోవచ్చు అనే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఐ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి వరకు వారి ప్రయత్నాల్లో భాగంగా ఈ యొక్క మంత్రి అనుచరులతో లాబింగ్, కొన్ని సందర్భాల్లో మంత్రి కూడా సిఫారసు లెటర్లు ఇవ్వటం, దానికి సంబంధించి కొంతమంది అయితే అసలు కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండానే ఈ బదిలీల కార్యక్రమం జరిగిందంట. చాలా కీలకమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ఆ యొక్క మొత్తం నివేదిక అంతా తీయండి, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు. అంటే ఒక పోలీస్ అధికారి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేయాలంటే దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మినిమం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అక్కడే పనిచేయాలి. ఏదైనా అవినీతి ఆరోపణల అంశంలో అయితే వారిని బదిలీ చేయటమో లేకపోతే డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయటమో తదుపరి పోస్టింగ్ అనేది తర్వాత జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం ఆ విధంగా జరగకుండా ఇష్టారాజ్యంగా బదిలీలు, ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేస్తారో వారిని పక్కన పెట్టి ఆ ప్లేస్లో ఉన్న వారిని అకారణంగా బదిలీ చేస్తూ వారి అనుచరులను ఇక్కడికి రప్పించుకోవడం, అంటే డబ్బులు తీసుకొని భారీ ఎత్తున, ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి బాధ్యతను డీజీపీకి అప్పచెప్పారు. అలాగే కొంతమంది మంత్రులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా ముఖ్యమైనటువంటి పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, అంటే ఉదాహరణకు ఒక సిఐ వేరే చోట నుంచి 3 నెలల్లోనే మరొక పోలీస్ స్టేషన్కి బదిలీ కావడం. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో సంవత్సరంలోపు బదిలీలు అనేది ఉండదు, ఏదైనా ముఖ్యమైనటువంటి అతనిపై వచ్చినటువంటి ఆరోపణలు అయితే తప్ప. కానీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం నియమ నిబంధనలను తొంగలోకి తొక్కి ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇప్పుడు దానిపై విచారణ జరుగుతుంది. ఈ వ్యవహారంలో చాలా మంది పోలీసు అధికారులపై వేటుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం
ఒకటే మాట చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారు తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా బదిలీల కోసం కానీ అలాగే పోస్టింగ్ల కోసం కానీ ఎక్కడా కూడా పైరువీలు చేస్తే మాత్రం సహించను అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్కు డీజీపీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరు కూడా మంత్రుల వద్దకు కానీ ఎమ్మెల్యేలతో లెటర్లు తెచ్చుకోవడం కానీ ఇటువంటి కార్యకలాపాలు చేయకూడదు. ఒకవేళ అలా ఎవరైనా వస్తే వారిని బ్లాక్ లిస్ట్లో పెడతాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ రోజునే ఈ మాట చెప్పారు. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం, దీనిపై జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రకంపనలు కలిగిస్తుంది. ఇలా కీలకమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది. నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇలా బ్యాక్ డోర్ పద్ధతిలో వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. దీనిపై భిన్నమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది.